మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు సమాన పనికి సమాన వేతనాలు కల్పించాలి, మహిళలందరికీ కూడా రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ విగ్రహం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు సంబంధించిన పలువురు నేతలు, అలాగే సిపిఐ సిపిఎం సంబంధించిన పలువురు మహిళలందరూ కూడా మహిళల శక్తిని దిశగా చాటే విధంగా కూడా ఈ రోజు ఒక ర్యాలీ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన మహిళలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధాన డిమాండ్లు ఏంటి, ఎందుకు ఇలా ర్యాలీ చేస్తారు? మహిళలకు ప్రధాన డిమాండ్ ఏంటంటే మహిళలకు మహిళా దినోత్సవం అనేసి అనేక రకాలుగా పండుగలుగా చేస్తారు. కానీ నిజంగా మహిళలు గుర్తించాలనేసి అనేది అంటూ ఉంటే మహిళలకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. మహిళలకు తక్కువ చాకరీతో తక్కువ జీతంతో వెట్టి చాకరీలు చేయిస్తున్నారు. మహిళలు గౌరవిస్తున్నాం అంటున్నారు. ఎక్కడ గౌరవిస్తున్నారు? ఒక మహిళ ఇంట్లో నుంచి బయటకు వచ్చిందంటే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుందా రాదా అనే భయంకరమైన పరిస్థితి. ఈ రోజు మహిళలకు ఎక్కడ కూడా భద్రత అనేది లేదు. నెక్స్ట్ ఎక్కడికక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్, ఆ డ్రగ్స్ మధ్యలో ఏమి చేస్తున్నారో మహిళలు తెలియటం లేదు. చాలా భయంకరమైన ప్రదేశంలో వెళ్ళడానికి కూడా చాలా భయం వేస్తుంది మహిళలకు కనీసం ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళలకు కూడా కనీస వేతనం 28,000 రూపాయలు 26,000 రూపాయలు ఇవ్వాలి అసలు రూలుగా. తల్లి మీరు చెప్పండి, మహిళలకు సంబంధించి ఎటువంటి హక్కులు మీకు కావాలి? మహిళలకు సంబంధించి హక్కులు అంటే ఈ రోజు సమాజంలో సగం భాగంగా ఉన్న మహిళలు ఈ పనులు చేస్తే కానీ తప్పటం లేదు. అధిక ధరల కారణంగా ఈ కుటుంబాలు నడవటం లేదు. ఖచ్చితంగా వీళ్ళు మహిళలు కూడా పని చేయవలసి వస్తుంది. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే ధరలు తగ్గించాలి. ఎందుకంటే వీళ్ళు ఓట్ల ద్వారా అసెంబ్లీలో పార్లమెంట్ లో పరిపాలిస్తున్నారు. ఖచ్చితంగా మహిళ క్షేమం చూడాలి. ఈ రోజు డ్రగ్స్ నిర్మూలించాలి. అలాగే మద్యం ఏర్లై పారుతుంది, అది కూడా నిర్మూలించాలి. దాని కారణంగా కుటుంబాలు చాలా విచ్ఛిన్నం అవుతున్నాయి. అలాగే లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమలు చేయాలి. ఈ రోజు చట్టాలున్నా సరే మళ్ళీ ఆ చట్టాలు అమలు చేయడానికి పెద్ద ఎత్తున మహిళా సంఘాలు ఆందోళన చేయవలసి వస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చట్టాలన్నీ అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. అదే నువ్వు చెప్పు, మహిళలకి అన్ని పరంగా ప్రభుత్వం కూడా ఆదుకుంటుంది. సో ఇంకా ఎటువంటి మీకు కావాలి? ప్రభుత్వం ఆదుకున్నది ఈతగా ఇస్తుంది, తాటగా లాక్కుంటుంది. ఈ రోజు ఎవరికి కూడా సరైన పథకాలు ఏవి కూడా అమలు కావడం లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. 12 గంటలు 18 గంటలు వెట్టి చాకరీ చేస్తున్నారు. అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మిడ్ డే మీల్ కానీ, హాస్పిటల్ వర్కర్స్ కానీ, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా కనీస పనికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వాలు కనీసం ధరలు నియంత్రణ అనేది చేయడం లేదు. మద్య నిషేధం అమలు చేయడం లేదు. డ్రగ్స్ కి ఈ రోజు అలవాటు పడి చేసి యువత భవిష్యత్తుని నాశనం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో పురుషులతో పాటు స్త్రీలకి కూడా అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అవకాశాలు ఇస్తే మహిళలు అంతరిక్షంలో కూడా వెళ్తున్నారు. అలాంటి సమానమైన అవకాశాలు ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి అని 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని వెంటనే అమలు చేయాలని చెప్పేసి అప్పుడు మాత్రమే మహిళలకి నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని సిఐటియు అయితే భావిస్తుంది. ఆ రకంగా ఈ మార్చి 8 సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలకు సంబంధించి పూర్తి సాధికారత కావాలి, మహిళలకు సంబంధించినటువంటి అంటే సమాన పనికి సమాన వేతనం కావాలంటూ కూడా ఈరోజు మహిళలు ఆడవారంటే అబలలు కాదు సబలని నిరూపించేందుకు మేము ముందుకెళ్తున్నా. ప్రభుత్వం కూడా తగిన సహాయ సహకారాలు అందించాలి. అప్పుడే మహిళలకి ఉన్నతంగా ఉంటారు, ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. ఈరోజు మహిళలందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, మహిళలందరికీ కూడా సాధికారత కల్పించాలంటూ కూడా ఈరోజు మహిళలందరూ కూడా వెలుగెత్తి చాటుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.